ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 8, 9 వచనాలు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు 38 సంవత్సరాల నుంచి ఆ రోగముతో బాధపడుతున్న ఆ వ్యక్తి దేవుని కృప వలన ఒకే ఒక్క మాట ద్వారా 38 సంవత్సరాల నుంచి లేచి నడవలేనివాడు దేవుని మాట ద్వారా, ఒకే ఒక్క మాట ద్వారా లేచి నడిచారండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే మాటను నీ జీవితంలో నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. బహుశా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా నీవు చితికిపోయి ఉన్నావేమో, కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని ఇబ్బందులతో పట్టి పీడించబడుతూ ఉన్నావేమో, కొన్ని సంవత్సరాల నుంచి కూడా నీ కుటుంబంలో మారు మనస్సులు లేని పరిస్థితిలో ఉన్నారేమో. ఏ విషయంలో అయితే నువ్వు చాలా దినాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నీవు బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి ఒకే ఒక్క మాట చెప్తున్నారు, నీ జీవితంలో మేలు కలగబోతుంది అని. ఆమెన్. దేవుని మీద నీవు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసము చేస్తూ అనుదినము కూడా ప్రార్థనా సహవాసం దేవునితో నీవు కలిగి ఉంటే ఒక్క మాట చాలు, ఒక్క క్షణము చాలు నీ జీవితం మారడానికి. చాలామంది అనుకుంటారు దేవుడు పలానా టైంలో అద్భుతం చేస్తారేమో, ఆదివారం మందిరానికి వెళ్తేనే కార్యం చేస్తారేమో, ఇంకా రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీవు పిలిస్తే పలికేవాడైనా, నీవు రమ్మంటే నీ జీవితంలోకి వచ్చేవాడైనా, నీ జీవితాన్ని పరిపూర్ణంగా నీవు దేవుని చేతికి అప్పగిస్తే పాడైన ప్రతిదీ తొలగించి మేళ్లతో నింపేవాడైనా. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు ఈ దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నేను సేవకునిగా ఒక మాట చెప్తాను. నీ జీవితంలో నీవు పొందుకుంటున్న ప్రతి దినమును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలామందికి లేని జీవితం దేవుడు నీకు ఇచ్చారు. చాలామంది వద్ద లేనిది దేవుడు కొన్ని ప్రత్యేకంగా నీకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి నీవు వేటిని కలిగి ఉన్నావో వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించు. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదువు. ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళొద్దు. నువ్వు ఏ రోజైతే దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఆ రోజు ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. బహుశా ఈరోజు కూడా నువ్వు ఒంటరిగా ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావేమో, నన్ను ఎవరు విడిపిస్తారని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఇదిగో దేవుడు నిన్ను విడిపించేవాడు, నీ విమోచకుడు ఆయనే. మనుష్యుల వల్ల కానిది దేవుడు నీ జీవితంలో అద్భుతంగా ఆయన కార్యం చేయబోతున్నాడు. నమ్మి ప్రార్థన చేసుకో. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో, బహుశా నువ్వు ఎంత దీనస్థితిలో ఒంటరయ్యుండి వాగ్దానం వింటున్నా సరే, విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చే. తండ్రి, ఆనాడు 38 సంవత్సరాల తరువాత ఆ వ్యక్తికి స్వస్థత వచ్చినట్టుగా ఈరోజు నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. ఈరోజే నా జీవితంలో విడుదల దయచేసి నన్ను దీవించు తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే యేసు నామంలో నీకు ఈరోజు విడుదల కలగబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.